రైట్ బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద మాధురి కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడిన రహస్యాలు బట్టబయలయ్యాయి. ఇక రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యయత్నంగా చిత్రీకరించాలంటూ మాధురితో చెప్పిన ఆడియో బయటపడింది. ఇక దువ్వాడ వాణి వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేసినట్లు చిత్రీకరించాలని అన్నారు. ఇక ఇదే విషయాన్ని మీడియాతో చెప్పాలని, తాను చనిపోతున్నట్లు నమ్మించాలని తెలిపారు. అయితే రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్నప్పటికీ సీసీ ఫుటేజ్ ను బయట పెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినలేదు. ఇప్పుడు అనుకుంది నీ ఒంట్లో అనుకుంది, ఒంట్లో అనుకుంది కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు. నీకు అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు, ఎవరు అవినేష్ కూడా వస్తున్నాడు. పద్మ పంపిస్తున్నాను. నువ్వే వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఎందుకు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, వాదాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపాన్ని చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు కారణం దువ్వాడవాడి. ప్రెస్ కి పంపించండి, చూసి ఇప్పుడు చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కాకు, నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను పంపించండి, యాక్సిడెంట్ తప్పేంది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు నేనే చూపించాను. పంపించండి బాగానే ఉన్నాను. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ గారు హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ అవినాష్ రెడ్డి జీవిత గడ్డకి వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అవి ఎవరికో ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంటుగా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. అలాగే బానే ఉన్నాను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్ కి తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్లి కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయింది, లోపల అంతా గ్యాస్ ఫామ్ అవుతుంది, ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గర అందరూ వస్తారు. నా ఫోన్స్ అక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నాకు కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడమని. అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ ఏంటి కూడా వస్తున్నారు అన్నాను. ఓకే. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీపురం టోల్గేట్ వద్ద మాధురి కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడిన రహస్యాలు బట్టబయలయ్యాయి. ఇక రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యయత్నంగా చిత్రీకరించాలంటూ మాధురితో చెప్పిన ఆడియో బయటకు వచ్చింది. ఇక దువ్వాడ వాణి వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేసినట్లు చిత్రీకరించాలని అన్నారు. ఇక ఇదే విషయాన్ని మీడియాతో చెప్పాలని, తాను చనిపోతున్నట్లు నమ్మించాలంటూ కూడా తెలిపారు. అయితే రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్నప్పటికీ సీసీ ఫుటేజ్ ను బయట పెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. రైట్, దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ వాసు, డిప్యూటీ ఎడిటర్ వాసు పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రైట్ వాసు. రజన, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజు కూడా మలుపు తిరుగుతుంది. గత కొన్ని వారాలుగా కూడా ఉత్తరాంధ్రలో రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పొచ్చి వాళ్ళకు మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆ రోడ్డు ప్రమాదం కొన్ని రోజుల క్రితం మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదాన్ని తాను ఆత్మహత్య చేసుకోబోయానని బతికి బయటపడ్డానని చెప్పడం జరిగింది. అంతా కూడా నమ్మడం జరిగింది. అయితే ఇప్పుడు ఆడియో వెలుగులోకి రావడం జరిగింది.
రోడ్డు ప్రమాదం జరిగిన మరుక్షణంలోనే ఆమె 108 లో ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో వేరే సెల్ నుంచి ఆమె దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేసిన అనంతరం కూడా దువ్వాడ శ్రీనివాస్ ఎలా జరిగింది ఏంటి కనుక్కుని ఇదంతా కూడా దువ్వాడ వాణి కారణంగానే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నానని చెప్పడం జరిగింది. మీడియాను పంపిస్తాను, మీడియా కూడా అదే విధంగా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా ఈ వ్యవహారంలో అనేక ట్విస్టు మీద ట్విస్ట్ వస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు లేకపోతే మాధురి అవ్వచ్చు, ఇద్దరికి సంబంధించిన విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ చికిత్స పొందినటువంటి మాధురి తనకి ఇంకా మెరుగైన చికిత్స కావాలని కోరడంతో విశాఖ కూడా తీసుకొచ్చి విశాఖ హాస్పిటల్ కూడా ఒక 3 రోజులు 4 రోజులు చికిత్స చేయడం జరిగింది. తలకి బలమైన గాయమైంది, స్కానింగ్ తీయాలి. కానీ వాసు ఆ ఆడియోలో మాత్రం నాకు చిన్న దెబ్బే తగిలింది, అంతకు మించి ఏమీ లేదు అని మాధురి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఆడియో ప్రకారం ఈ డ్రామా అంతా బయటపడిందని చెప్పొచ్చు. గతంలో మీడియాకు కూడా చెప్పిన ఆమె డాక్టర్లు అయితేనే ఆమె చెప్పిన దాని ప్రకారం అయితే మెరుగైన వైద్యం కోసం విశాఖ ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇక్కడ కూడా ఆమె 2 రోజులు 3 రోజులు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఇదంతా కూడా డ్రామా అని ఇప్పుడు అర్థమవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన కారణంగానే ఇదంతా కూడా ఆమె ఈ విధంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. దువ్వాడ వాణి కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నానని సాధారణంగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాన్ని తాను బయటపడినప్పుడు కూడా ఇది కేవలం ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ లో చెప్పడం, మరి ఈ ఆడియో ఏ విధంగా బయటకు వచ్చిందో తెలియదు. సోషల్ మీడియాలో అయితే చక్కర్లు అవుతుంది, అంతా కూడా దీని మీద చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అటు మాధురి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ లేకపోతే వాణి కానీ ఇంతవరకు స్పందించిపోయినప్పటికీ ఈ ఆడియో అయితే మొత్తం సోషల్ మీడియాలో యాక్సిడెంట్ లో కూడా ఒక ఆరోపణ అనేది ఉంది. ఆమె డ్రింక్ చేసి అంటే డ్రైవ్ చేసినట్లుగా కూడా ఆ రోజు చెప్పడం జరిగింది పోలీసులు. అట్ ది సేమ్ టైం దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ లో ఈ ఆడియో ఎలాంటి యూటర్న్ తీసుకునే అవకాశం ఉండొచ్చు వాసు? తప్పకుండా పోలీసులు కూడా తప్పుదోవ పట్టించారు, మీడియాని కూడా తప్పుదోవ పట్టించారు. ఈ ఆడియో వెలుగులోకి రావడంతో తప్పకుండా పోలీసులు తమ యాక్షన్ కూడా మొదలెట్టే అవకాశం ఉంది. అదే రోజు పోలీసులు కనుక సీసీ ఫుటేజ్ ని చూడగలిగితే మొత్తం వ్యవహారం బయటకు వచ్చేది. ఇది కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇన్ఫ్లుయెన్స్ తోనే బయటకు రాలేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆడియో బయటకు రావడం అయితే సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అయితే మాధురి అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇద్దరు కూడా ఈ ఆడియో డ్రామా అన్నట్టు కూడా తెలిసింది. ఈ వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. మరి దీనిపై వాణి కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. దీనిపై వాణి ఏ విధంగా స్పందిస్తుంది, లేకపోతే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంతేకాక మీడియాని పంపండి, మీడియాకి చెప్తానని పదే మీడియాని పంపండి అని వాణి కూడా మన మాధురి కూడా చెప్పడం మనం చూడొచ్చు. వాణి కూడా దీనిపై గతంలో ఎటువంటి కామెంట్ చేయనప్పుడు కూడా ఇప్పుడు ఆడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తారో, పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వాసు.